ఇందాక నేను చెప్పినప్పుడు మోహన్ బాబు గారికి ఇది సమాధానంగా ఉండొచ్చేమో. నాగేశ్వరరావు గారితో నేను ప్రైవేట్గా కూర్చున్నప్పుడు ఆయన మంచి మాట్లాడతారు, ఫైనల్గా మంచిగా ఉంటుంది. ఆయన తన విషయంలో ఎంత గొప్ప విమర్శకులంటే ఆయనగా ఎంత మానసిక విశ్లేషకులంటే ఇందాక ఆ పాయింట్ కూడా నిజంగా చెప్పలేదు. మోహన్ బాబు అన్న తర్వాత అనిపించింది ఆయన తప్పులు, ఆయన లోటుపాట్లు ఆయనకు బాగా తెలుసు. నాతో సంభాషిస్తూ నేను నాగేశ్వరరావు అన్నమాట, రామారావు గారు నాకంటే చిరంజీవి చాలా అందగాడు, నాకంటే ఆజానుబాహుడు, నాకంటే అన్ని రకాలుగాను పౌరాణిక పాత్రలకు ఆయనే పెట్టింది పేరుగా ఉండే వ్యక్తి. వాయిస్ కూడా అద్భుతమైనటువంటి వాయిస్. ఇక నా విషయానికి వస్తే పర్సనాలిటీ కానివ్వండి, ముఖాభినయం, మన ముఖవర్చస్సు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆయనతో పోటీ పడైనటువంటి తత్వం నాది. కానీ ఆయనలాగా పోటీ పడిపోయి ఏమైనా సరే నేను అవ్వాలని పౌరాణిక పాత్రలు చేయటం అంటే కనుక నేను ఎక్కడో దెబ్బతింటాను. అలా చెయ్యకుండా నాకు సరైన పాత్రలు ఏమిటి, నేను ఎక్కడ రాణించగలను, ఎక్కడ నేను ఒప్పించగలను, ఎక్కడ మెప్పించగలను, ఎక్కడ శభాష్ అనిపించగలను అని ఆ రకంగా నా తప్పులు తెలుసుకుని దాన్ని అధిగమించి ఏ రకంగా నేను రాణించి నెంబర్ 1 నువ్వా నేనా అనేలాగా ఎలాగో ఉండాలి అని పోటీపడి ఇండస్ట్రీ 2 కళ్ళు అని అంటున్నారంటే, నువ్వా నేను నెంబర్ 1 అనేలాగా ఎన్నో సంవత్సరాలు ఎన్నో తరాలుగా ఉన్నారంటే ఆయనలోని విమర్శాత్ముడు విమర్శన చేసేటటువంటి ఆ తత్వం, తన లోటుపాట్లు తెలిసేటటువంటి విశాల హృదయం, ఆ యొక్క విచక్షణ ఆయనకున్నది. కాబట్టి ఆయన ఎందులో నిష్ణాతుడు అందులో రాణించారు. కాబట్టి ఈ రోజున ఇద్దరూ మనకి 2 కళ్ళలాగా ఉన్నారు. కాబట్టి మోహన్ బాబు గారిని అన్నపూర్ణమ్మ గారు పొగిడారంటే ఒక బిడ్డని పొగిడినట్లు, నాగార్జున్ని ఆ అమ్మ నాన్న బాగా చేసేవరా అంటే నీ తండ్రిని మించారు కాదు. కాకపోతే ఆ రకంగా మోహన్ బాబు గారు తల్లి ఆశీస్సులు ఆ రకంగా తీసుకోండి తప్ప తండ్రిని మించిన తన్నడు అనిపించుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్షమించండి.